గుడ్ మార్నింగ్. నా పేరు వీణా జీవన్, న్యూట్రిషన్ అడ్వైజర్ కమ్ వెల్నెస్ కోచ్. ఫ్రెండ్స్, ఈరోజు వైటమిన్ B12 గురించి తెలుసుకుందాం. సో వైటమిన్ B12 అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏ విధంగా అంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ని క్రియేట్ చేయడానికి, అలాగే బ్రెయిన్ నర్వస్ సిస్టమ్కి సపోర్ట్ అవ్వడానికి. B12 లెవెల్స్ ఎలా తగ్గుతాయి అన్న విషయంలో ఒకసారి మనం క్లారిటీ తీసుకుందాం. ఓకే, సో B12 లెవెల్ తగ్గడానికి కారణం ఏంటంటే లో ఇంటేక్ ఆఫ్ యానిమల్ ఫుడ్, అంటే వెజిటేరియన్స్ లో ఇది ఎక్కువ మోతాదులో రావడానికి సపోర్ట్ అవుతుంది. అలాగే ప్యూర్ అంటే అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండకపోవడం, అరుగుదల సరిగ్గా లేకపోవడం, తిన్నది సరిగ్గా డైజెషన్ కాకపోవడం వల్ల ఈ డెఫిషియన్సీ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఓల్డ్ ఏజ్ అంటే ఎవరైతే ఎక్కువగా ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా, అండ్ మెడికేషన్ అంటే దీర్ఘకాలిక రోగాలు, క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కదా, ఆ క్రానిక్ డిసీజెస్ సంబంధించిన మెడిసిన్స్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రాసెస్, లైఫ్ స్టైల్ డిజార్డర్ లో వచ్చే రెగ్యులర్ గా యూసేజెస్ అయిన మెడిసిన్స్ ద్వారా కూడా మనకి వైటమిన్ B12 అనేది రెడ్యూస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అండ్ దీనివల్ల మనకి ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయన్న విషయంలో ఒకసారి చూద్దాం. సో దీనివల్ల ఏంటంటే మనకి కాన్స్టెంట్ టైర్డ్నెస్, అంటే బాడీ వీక్నెస్ గా ఉన్నట్టుగా, అలాగే బాడీ ఎల్లోయిష్ గా ఉండడం, పేల్ అయిపోవడం, అంటే బాగా వైట్ గా అయిపోతూ ఉంటాం. చాలా మంది అది బ్రైట్నెస్ అనుకుంటారు. ఇట్స్ నాట్ బ్రైట్నెస్ అండి, మనకి అది డెఫిషియన్సీ. ఒక్కసారి చూడాలి. అండ్ బాడీలో నమ్నెస్ అంటే చేతుల్లో కాళ్ళలో తిమ్మిర్లు రావడము, ఇలాంటి తరచుగా చూస్తూ ఉంటాము. ఇలాంటి కారణాలు రావచ్చు. అండ్ మెమరీ లాస్ అవుతూ ఉంటుంది, జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. అండ్ మౌత్ అల్సర్ తోటి మౌత్ లో నుంచి స్మెల్ రావడము, మౌత్ అల్సర్స్ ఇట్లాంటి వీటి వల్ల డెఫిషియన్సీ వల్ల వస్తుంది. నాట్ ఓన్లీ దట్, వెయిట్ లాస్ అవ్వడము, బరువు తగ్గిపోతూ ఉండడము, బ్లడ్ లెవెల్స్, హెమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉండడము, వీటన్నిటికీ కూడా B12 లెవెల్స్ ఏదైతే వైటమిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళకి ఇలాంటి ఛాలెంజెస్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది.